హలో ఫ్రెండ్స్, ఈరోజు వ్లాగ్ ఏంటంటే రెండో శ్రావణ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం చేసుకున్నానండి. ఆ రోజు ఏమేం చేశానో దాంట్లో ది బెస్ట్వి క్లిప్స్ అన్ని తీసి వీడియో ఎడిట్ చేసి పెడుతున్నాను. ముందు రోజే నేను వరలక్ష్మి అమ్మవారిని రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. దానికైతే మా వారు ఇలాగా బ్యాక్ డ్రాప్ అనేది రెడీ చేస్తున్నారు. నేను పార్లల్గా చీర సెట్ చేసుకుంటున్నాను అనమాట. ఈవినింగ్ అరౌండ్ 4:30 ఆ టైం అవుతుంది. చీర అయితే నేను ఫస్ట్ ప్లీట్స్ వేసి పెట్టుకుందాం అనుకున్నాను. లాస్ట్ ఇయర్ ఏంటంటే డైరెక్ట్గా కట్టేటప్పుడు నాకు కొంచెం బాగా ఆలస్యమైంది, అలాగే కట్టడం కుదరలేదనమాట. సో మా వారు హెల్ప్ చేశారు. సో ఈసారి అలా ఇబ్బంది పడుకోకుండా ఉండాలని చెప్పి ముందు రోజు ఈవినింగే నేను ఫస్ట్ ప్లీట్స్ వేసుకొని రెడీగా పెట్టుకుందాం అనుకుంటున్నాను. అమ్మవారికి అయితే ఈసారి ఈ కలర్ శారీ తీసుకున్నానండి. కనకాంబరం పైనుంచి గ్రీన్ కలర్ బోర్డర్ వచ్చింది. ఇది వచ్చి బ్లౌజ్ ముక్క. ఇదైతే నేను తీస్తున్నాను, సపరేట్ చేసి బ్లౌజ్ లాగా అటాచ్ చేసి చీర అయితే కడదాం అనుకున్నాను. చీర ప్లీట్స్ వేసుకున్న తర్వాత నేను చేతులు తయారు చేసుకున్నానండి. లాస్ట్ ఇయర్ చేసుకున్న చేతులు కనిపించట్లేదు, అవి మిస్ అయినాయి. సో ఈసారి నేను క్లాత్తో చేసుకుందామని ఇలాగ మిషన్ మీదే కుట్టేసుకొని దానికి హ్యాండ్స్ అయ్యని పెయింటింగ్ వేస్తున్నాను. ఇట్లాగ వాటర్ కలర్స్ తెప్పించుకున్నాను, ఇలా తయారు చేసుకున్నాను. చేతులు అయితే బాగా కుదిరినాయి. ఈసారి మా అత్తయ్య వారు కిందది తాంబూలం ప్లేటు బిందె అయితే నాకు కొత్తవి కొనిచ్చారు. ఇట్లా అయితే అమ్మవారిని రెడీ చేసుకొని ముందు రోజు ఈవినింగ్ సెట్ చేసి పెట్టుకున్నాం అనమాట. ఎర్లీ మార్నింగ్ 4:30 కల్లా లేచి బయట నీట్గా కల్లాపు చల్లుకొని ముగ్గులు వేసుకున్నాను. అవి కూడా పిక్స్ తీసుకున్నాను. సో అవి కూడా యాడ్ చేశాను అనమాట. ఇదేమో డాబా పైన మాకు 2 వాకిళ్ళు ఉన్నాయి కింద, అలాగే పైన డాబా పైన కూడా 2 వాకిళ్ళు ఉన్నాయి. ఆ 2 వాకిళ్ళకి ఇలాగ ముగ్గులు పెట్టుకున్నాను. ఇక్కడైతే డాబా పైన చాక్ పీస్తో వేసుకున్నాను. సో ఆ రోజు పొద్దున్నే వ్రతం చేసుకొని ఈవినింగ్కి ఇలాగా అంతా రెడీ చేసుకొని నేనైతే తాంబూలాలు అన్నీ ఇచ్చుకున్నాను అనమాట. ఇక్కడ అమ్మవారికి దండ కూడా సాయంత్రం వేసుకున్నాను. చేతి నుంచి కాయిన్స్ అయితే పొద్దున్నే నేను అటాచ్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఫ్లవర్స్ డెకరేషన్ అంతా నేను ఈవినింగ్ చేసుకున్నాను అనమాట. ప్రసాదాలు అన్నీ రెడీ చేసుకున్నాక నేను స్నానం చేసి వచ్చి ఫ్లవర్ డెకరేషన్ అంతా చేసుకున్నాను కింద. తర్వాత పూజ చేసుకొని ఇంకా ముత్తైదువులకి తాంబూలం అయితే ఇస్తున్నాను అనమాట. ఇక్కడ అమ్మవారు అయితే నాకు చాలా కళగా కనిపిస్తున్నారు. వెనక మామిడాకులు, అలాగే వేపాకు, ఇంకా కొన్ని సంబంధించినవి పత్రి కూడా వేసుకున్నాను. ఇంకా ఏంటంటే ఇట్లాగా ముత్తైదులకి పూలు పండ్లు అన్నీ రెడీ సిద్ధం చేసుకున్నాను. తాంబూలానికి ఇవ్వాల్సినవన్నీ ఇట్లా అమ్మవారి చుట్టూ పెట్టుకున్నాను అనమాట. 9 రకాల నైవేద్యాలు చేసుకున్నాను. ఇక్కడ ఇంకా పొంగలి ఉడుకుతుంది. సో అన్నీ ఇట్లా అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకున్నాక పూజ అయిపోయాక ముత్తైదులకి వాయనం కూడా ఇచ్చుకున్నాను అనమాట. సో ఇలా అయితే నా వరలక్ష్మి వ్రతానికి డెకరేషన్ అయితే చేసుకున్నాను. చాలా అంటే చాలా సందడిగా జరిగింది. లాస్ట్ ఇయర్ కంటే ఈసారి ఇంకా బాగా జరిగింది. మేము వాయినాలన్నీ ఇచ్చుకున్న తర్వాత ఇంటి దగ్గర ఉన్న స్నేహితులతో కలిసి కోలాటం కూడా ఆడాము అమ్మవారి ముందు. కోలాటం ఆడిన తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది. మళ్ళీ వచ్చే ఏడాది ఇంకా బాగా ఘనంగా చేసుకోవాలని అయితే నేను ఆశపడుతున్నాను. చూద్దాం ఎలా జరుగుతుందో. అక్కడ అమ్మవారి చేతులు కూడా చాలా మంచిగా అనిపిస్తున్నాయి, ఆశీర్వాదం ఇస్తున్నట్టే అనిపించింది నాకైతే. అక్కడ వచ్చిన వాళ్ళకి అదే దండం పెట్టుకొని పూలు వేసుకుంటారని చెప్పి పూలు కూడా పెట్టుకోవడం జరిగింది. అలాగే వాళ్ళకి జాకెట్ ముక్కలు, పండ్లు, పూలు, తాంబూలానికి గాజులు, అలాగే వచ్చిన వాళ్ళందరికీ రక్ష కట్టి అలాగే స్టిక్కర్ ప్యాకెట్లు కూడా ఇచ్చానమాట. చిన్నపిల్లలు ఎవరైనా వస్తారేమోనని చెప్పి వాళ్ళకు కూడా పెన్సిల్ అలాంటివి తీసుకొని పక్కన పెట్టుకున్నాను. సో అమ్మవారు అయితే ఇలా రెడీ చేసుకొని ఇలా అయితే పెట్టుకున్నాను అనమాట. సాయంత్రం అయితే వాయనం ఇచ్చుకున్నాను. ఈ 9 రకాల నైవేద్యాలంటే పానకము, వడపప్పు, పులిహార, దద్దోజనం, అలాగే పొంగలి, ఉండ్రాళ్ళు, కుడుములు, అలాగే బూరెలు, ఇలాగా 9 రకాల నైవేద్యాలతో పండు తాముల్లో ఇచ్చి జాకెట్ ముక్క ఇచ్చి నేను వాళ్ళ దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకున్నాను. ఇలా వాయనం అయితే ఇచ్చాను. వాయనం ఇచ్చాక నేను వాళ్ళ దగ్గర ఆశీర్వాదం కూడా అందుకున్నాను అనమాట. ఇంటి దగ్గర పిల్లలు వాళ్ళు కూడా అందరూ వచ్చారు. కొంచెం సందడిగానే జరిగింది. మా వదిన వాళ్ళందరేమో నైవేద్యాలన్నీ ప్లేట్లో పెట్టిస్తున్నారు. నేనేమో వాళ్ళ దగ్గర తీసుకొని ఇట్లాగా ఆశీర్వాదం తీసుకుంటున్నాను అనమాట. తను మా చెల్లెలు కూడా వచ్చిన వాళ్ళకి కాళ్ళకి పసుపు రాసుకొని వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంది.
ఇలా సందడిగా లాస్ట్లో డ్యాన్స్ కూడా వేసాము. చాలా హ్యాపీగా అనిపించింది. ఇలాగే ప్రతి ఏడాది వరలక్ష్మి వ్రతం మా అత్తవారింట్లో చాలా బాగా జరగాలని కోరుకుంటున్నాను. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ఎస్ఆర్ స్పైసీ అండ్ డిలీష్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే ఈ వీడియోలో ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి.